బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ నేడు సిట్ విచారణకు హాజరు కానున్నారు. గతంలో నమోదైన పోక్సో కేసుకు సంబంధించి ఆయనను విచారించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ కేసులో కీలక ఆధారాలను సేకరించిన సిట్ బృందం నేడు భగీరథ్ను నేరుగా ప్రశ్నించి వివరాలు సేకరించనుంది. ఈ విచారణ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్. బండి భగీరథ్ నేడు సిట్ విచారణకు హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రవికుమార్, డీటెయిల్స్ ఏంటి? శశిరేఖ, ఏదైతే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బండి భగీరథ్ పై ఏదైతే మహిళ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ రోజు 2 గంటలకి సీట్ విచారణలోకి హాజరు కానున్నాడు. అయితే ఏదైతే పూర్తి సమాచారం తను తల్లి ఏదైతే మహిళా తల్లి ఇచ్చిన ఫిర్యాదులో 15 సంవత్సరాలు ఉన్నాయని చెప్పి మెన్షన్ చేయడంతో ఇప్పటికి కూడా ఇంకా 15 సంవత్సరాలే ఉన్నాయా అని చెప్పేసి ప్రశ్నించే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అది మొత్తం మీద మైనర్ అని చెప్తున్నారు, కానీ కాదు, మేజర్ అమ్మాయి అని చెప్పేసి ఇటు బండి సంజయ్ సంబంధించిన ఏదైతే భగీరథ్ సంబంధించిన వ్యక్తులు అయితే చెప్పుకుంటున్న పరిస్థితి. భగీరథ్ కూడా అదే విషయం చెప్తున్నారు. అది ఈ రోజు ఇప్పుడు ఏదైతే సీట్లో విచారణకు పోలీసుల ముందు విచారణలో చేపట్టే విషయంలో మరింత సమాచారం తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే తనే బాధితుడని చెప్పేసి చెప్పుకున్నారు. ఎందుకంటే తననే డిమాండ్ చేస్తున్నాడు, డబ్బులు ఇవ్వకపోవడంతోనే నన్ను ఇదంతా బయటకు వీడుస్తున్నారని చెప్పేసి తన వర్షంలో చెప్పుకొచ్చిన పరిస్థితి. అయితే ఇప్పటికైతే మనకు అందిన సమాచారం ప్రకారం తాను ఈరోజు సీట్లో ఏదైతే విచారణలు జరుగుతున్న నేపథ్యంలో తాను ఏదైతే అనుభవించిన ఏదైతే బాధితులు తానే బాధితులు కాబట్టి నేను అనుభవించిన సంఘటనలన్నీ కూడా నేను వివరిస్తానని చెప్పేసి కూడా తెలుస్తుంది. తను వివరించే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరి చూడాలి పరిస్థితి. ఇప్పుడు ఏదైతే 2 గంటలకు పోలీస్ సమక్షంలో ఆ విచారణలు చేపట్టిన అనంతరం మరింత సమాచారం తెలిసే అవకాశాలు ఉన్నాయి. తన దగ్గర ఎలాంటి రుజువులు ఉన్నాయో అవన్నీ కూడా నిరూపించే అవకాశాలు ఉన్నట్టు తన సంబంధించిన వర్గం సంబంధించిన వాళ్ళు కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి ఇప్పటికైతే. మరి ఏదైతే డీజీపీ సివి ఆనంద్ ఆదేశాల మేరకు ఈ విచారణ చేపట్టడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇటు కోర్టు నుంచి కూడా ఇచ్చిన ఆదేశాల ప్రకారంగానే ఈరోజు 2 గంటలకి ఏదైతే భగీరథ్తో పోలీసులు అయితే మన సీట్ విచారణ చేపట్టే కార్యక్రమంలో మరి పూర్తి సమాచారం కూడా అందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఏరియాలో ఏదైతే పోలీస్ స్టేషన్ సంబంధించిన చుట్టుపక్కల పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడ చేరుకుంటారు కాబట్టి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా ఇక్కడ పోలీసు అధికారులు చెప్పిన పరిస్థితి. శశిరేఖ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవికుమార్.